తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాల్లో విషాదం చోటు చేసుకుంది. పందెం కోడి కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి చెందాడు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఘటన జరిగింది. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కోడి పందాల్లో అనంతపల్లికి చెందిన 18 ఏళ్ల యువకుడు పద్మారావుకి కోడి కత్తి గుచ్చుకుంది. దీంతో పద్మారావు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. న్యాయం చేయాలంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. అనంతపల్లి నల్లజర్ల మండలం. నా పేరు వేసేపండి. మా తమ్ముడు పేరు పద్మారావు. కోడిపందాలు వేస్తున్నా అక్కడ తీసుకెళ్తే కోడిపందాలు వేశారు. ఆ బిర్రలో తోపులాటలోనూ కోడి కత్తి తెగిపోయి మా తమ్ముడు కాలు నరం తెగిపోయింది. సరే సీరియస్గా ఉందని అర్థం కాకుండా నల్లజర్ల హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఫ్యాన్ వదిలేసాడు, చనిపోయాడు. మళ్ళీ పోస్ట్ మార్టం కూడా తీసుకెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా కోడి పందాల్లో విషాదం చోటు చేసుకుంది. పందెం కోడి కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి చెందాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫోన్లో అందిస్తారు. శ్రీరామమూర్తి. గాయత్రి, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే కోడి పందాల బరిలో ఒక విషాదం చోటు చేసుకుంది. నల్లజర్ల మండలం అనంతపల్లిలో కోడి పందాల బరిలో ఒక వ్యక్తికి కోడి కత్తి దిగి అక్కడ రక్తస్రావం భారీగా అయ్యి అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి ఉంది. గాయపడ్డ వెంటనే నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అక్కడ ఒక విషాదం చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మొత్తం నల్లజర్ల మండలంలో కోడి పందాలన్నింటిలో బర్రెలన్నింటిలో కూడా నిలిపివేశారు. కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇతను బరిలో ఉండగా ఆ కోడి పన్ను కడుతున్న సమయంలో ఒక కోడి వచ్చి తనకి అంటే నిక్కరేసుకుని ఇతను ఉన్నాడు. 18 ఏళ్ల పద్మారావు అతను. ఆ నిక్కరేసుకుని ఉండడం వల్ల అతనికి ఏకంగా కాలు వచ్చేటప్పటికి కాలు దీని మీద గుచ్చుకుంది. నరాలు పూర్తిగా దాదాపు 3 అంగుళాలకు పైగా పిక్కలో దూరిపోవడంతో మొత్తం రక్తస్రావం భారీగా అయింది. అక్కడి నుంచి ఒకటిన తరలించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇది చాలా విషాద ఇదైంది. లోపల 6 కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. చాలా పేద కుటుంబానికి చెందిన పద్మారావునికి తాగిన ఆర్థిక సాయం అందించే న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దీని మీద కేసు నమోదు చేసి తాడేపల్లిగూడెం ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. ఇక్కడ సిఐ లక్ష్మణరెడ్డి ఇక్కడ కేసు నమోదు చేసి మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా కోడి పందాల బరులు నిర్వాహకులు నిర్వహిస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. దీంతో అసలు కోడి పందాల దగ్గర గున్నెట్లు ఆడకూడదు అనేది ఒక సమస్య. ఆ గున్నెట్లు లేకుండా కోడి పందాల దగ్గరికి ఎవరు రావట్లేదని చెప్పేసి కూడా నిర్వాహకులు ఇది. దీంట్లో ఎమ్మెల్యేలు కూడా అన్ని చోట్ల కూడా ఇన్వాల్వ్ అయ్యి కోడి పందాల దగ్గరుండి ఆడిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే నల్లజర్ల దగ్గర అనంతపల్లి గ్రామంలో ఉన్న కోడి బరిలో ఈ దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకోవడంతో మొత్తం విషాదం చోటు చేసుకుంది. దీంతో మొత్తం బరులన్నీ నిలిపేయాలని పోలీసులు ఆజ్ఞలు ఆదేశించారు. దీంతో మొత్తం 1-2 చోట్ల తప్ప మొత్తం బరులు అయితే ఈ నల్లజర్ల మండలంలో నిలిపేశారు. మొత్తం తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలో మొత్తం బరులు చాలా విపరీతంగా వేశారు. ఈసారి ఎమ్మెల్యేలు పట్టుబట్టి కూడా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. దగ్గరుండి కూడా నిర్వహిస్తున్న పరిస్థితి.
ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఏదైతే గుండాట్లని నిషేధించారో పోలీసులు గుండాట్లుంటే కనుక ఖచ్చితంగా అరికడతామని చెప్పారో దీంతో చాలా బరులు కూడా నిరాశకు గురైన పరిస్థితి ఉంది. కొన్ని బరులకి ఇక్కడ పన్ను గాయటానికి కానీ కోళ్ళ ఆట పన్ను కట్టడానికి కూడా జనం లేని పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అనంతపల్లిలో జరిగిన కోడి పందాల బరిలో ఈ ఒక కోడి కత్తి దిగి పిక్కలో దిగి మొత్తం రక్తస్రావం భారీగా జరిగి పద్మారావు అనే ఒకడు మృతి చెందడం ఇక్కడ చాలా విషాద సంఘటన చేసుకునే పరిస్థితి ఏర్పడింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.